హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు నేను కడుపు నిండా 3 పూటలు అన్నం తింటున్నంటే నా ఎద్దులు. ఇది మాత్రం వాస్తవం. రాముడు భీముడు రియల్. నాకు చాలా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏమైనా లేకున్నా కూడా నా రాముడు భీముడు నాకు ఎంత సాయం చేస్తారంటే అసలు ఎవరికి చెప్పేది కాదు, చెప్పతరాన్ని కాదు. రియల్. ఇది మాత్రం నమ్మకపోయినా వాస్తవం ఫ్రెండ్స్. ఇది నేను చెప్తున్నా, నా మాటలు మీకు అర్థమవుతుంది. నేను 3 పూటలు ఖచ్చితంగా అన్నం తింటున్నా అంటే నా రాముడు భీముడు వల్లనే తింటున్నా. వాటి కష్టాలితమే నేను తినగలుగుతున్నా. ఇది ధైర్యంగా నా గుండె మీద చేసి చెప్తున్నా. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మీ ఇష్టం అది. కానీ నేను కడుపు నిండా 3 పూటలు అన్నం తినగలుగుతున్నా అంటే నా రాముడు నా భీముడు వల్లనే. ఇది మాత్రం వాస్తవం. అవి లేనిది నాకు ఫుడ్ కష్టం. ఇప్పుడు ఎండాకాలం పని దొరకదు బాగా. ఎండాకాలం పనులు ఉండవు, తెలుసు మీకు అందరికీ. నిజం చెప్తున్నాను, నిజాలు మాట్లాడతా, అబద్ధాలు కాదు మాట్లాడేది. నేను చెప్పిన ఒక వీడియో చేసినాగా, అబద్ధానికి ఉన్నంత విలువ నిజానికి లేదు. ఇది వాస్తవం. నేను 3 పూటల కడుపు నిండా నా ఫ్యామిలీ కూర్చొని తింటున్నామంటే నా రాముడు నా భీముడు వల్లనే తింటున్నాం. ఇది ఎక్కడైనా చెప్పగలుగుతా, నా గుండె మీ చేసుకుని చెప్తా. అది నా సబ్స్క్రైబర్ అర్థం చేసుకుని సరిపోయాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, రియల్. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది మాత్రం వాస్తవం ఫ్రెండ్స్. నా రాముడు నా భీముడు ఎంత అనుకుంటే అసలు ఒక టైం నాకు లేకున్నా కూడా ఒక ఇసుక బండి కావాలన్నా, ఇది కావాలి, ఇది దేనికైనా సరే, నాకు పచ్చళ్ళు కుట్టుకోవాలనుకున్నా, ఎక్కడ తోలనుకున్నా సరే, మీరు నమ్మకపోండి, ఎమ్మడ గిరాకీ దొరుకుతాయి. ఇప్పుడు ఎడ్లను సాగే వాళ్ళు తక్కువ కదా, ఎద్దును సాగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ అందులో నేను ఒక్కరిని చదువుతున్నా కాబట్టి నేను ఎడ్లతో వడ్ల బాస వేసుకురావాలన్నా, పచ్చేయాల పైపాటు చేయాలన్నా, దాంతో ఇసుక తోలుకో, ప్రతి ఒక్కటి ఆల్ ఇన్ వన్ సాదుకుంటాను నేను. మంచిగా కడుక్కుని ఈరోజు రాముడిని భీముని నీట్గా మేత వేసిన రింగులు తింటూనే హాయిగా ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. నేను 3 పూటలు నా ఫ్యామిలీ తింటుంటే నా రాముడు భీముడు. మీరు నమ్మినా నమ్మపోయినా వాస్తవం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగనే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.